ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో ఇండియా శుభారంభం చేసింది. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీం బ్లూ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఇంగ్లాండ్పై 6 వికెట్ల తేడాతో గెలిచి విజయడంకా మోగించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్మన్ గిల్ 80 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ 57 పరుగులతో పాటు 4 వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ సైతం 52 పరుగులు చేసి తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 35 పరుగులతో పర్వాలేదనిపించగా సీనియర్ బ్యాట్స్మెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ నిరాశపరిచారు. ఇంగ్లాండ్ బౌలర్లో జోఫ్రా ఆర్చర్, జో స్టంగ్, సామ్ కరన్తో తలో వికెట్ తీశారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల దాటికి 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడిన ఇంగ్లీష్ జట్టును సీనియర్ బ్యాటర్ జో రూట్ 76 పరుగులు, లియామ్ డాసన్ 68 పరుగులతో ఆదుకున్నాడు. వీరిద్దరు 7వ వికెట్కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి చెప్పుకోదగ్గ స్కోర్ అందించారు. భారత బౌలర్లో అక్షర్ పటేల్ 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్చర్ను కుప్పగొల్చారు. గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2, బుమ్రా, దూబే చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే భారీ షాకులు తగిలాయి. స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ 11 పరుగులు, రన్ వేషన్ విరాట్ కోహ్లీ 5 పరుగులతో త్వరగానే అవుట్ కావడంతో భారత్ 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ దశలో కెప్టెన్ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ 3వ వికెట్కు 109 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శ్రేయస్ అయ్యర్ 35 పరుగులు చేసి రన్అట్ కాగా కెప్టెన్ గిల్ 75 బంతుల్లో 80 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇంగ్లీష్ బౌలర్ను ధీటుగా ఎదుర్కొంటూ 5వ వికెట్కు అజేయంగా 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి 46వ ఓవర్లోనే భారత్ను విజయ తీరాలకు చేర్చారు. తొలి వన్డేలో గిల్ సేన విజయం నమోదు చేయడంతో 3 వన్డేల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.